వర్షాకాలంలో రహదారులు కొట్టుకుపోవడం కామన్. అలాగే ఊర్లకు దారి లేకుండా వాగులు ముంచెత్తడం కామనే. వాటిని దాటి గూటికి చేరేందుకు జనం అష్టకష్టాలు పడుతుంటారు. పంజాబ్లోనూ ఇలాంటి ఘటన జరిగింది. అయితే అక్కడ స్కూల్ విద్యార్థులను దాటించేందుకు మనుషులే వంతెనగా మారడం విశేషం. పంజాబ్లోని మోగా జిల్లాలో ఓ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో స్కూల్ విద్యార్థులతో పాటు కొంతమంది చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు అక్కడి స్థానికులు యత్నించారు. వేరే దారి లేకపోవడంతో మనుషులే వంతెనగా మారారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. మల్లయాన్ గ్రామానికి చెందిన కొందరు చిన్నారులు స్కూల్కెళ్లగా వర్షాల కారణంగా ఉదయం 10 గంటలకే సెలవు ప్రకటించారు. దీంతో వెనుదిరిగొస్తుండగా మార్గం మధ్యలో ఒక చోట రోడ్డు కొట్టుకుపోయింది. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండగా అవతలి ఒడ్డుకెళ్లేందుకు మార్గం లేక ఆ విద్యార్థులతో పాటు అటుగా వెళ్తున్న మరికొందరు అక్కడే చిక్కుకుపోయారు. వీరిని గమనించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. వరద ప్రవాహం నడుము లోతున ఉన్నప్పటికీ 5 అడుగుల దూరం వరకు రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో విద్యార్థులను దాటించేందుకు 2 వ్యక్తులు వినూత్నంగా ఆలోచించారు. వరద ప్రవాహానికి అడ్డుగా పడుకుని మానవ వంతెనగా మారారు. అనంతరం వారిపై నుంచి విద్యార్థులను అవతలి వైపుకు పంపించారు. 35 మంది విద్యార్థులను, మరో 10 మందిని ఇలా రక్షించారు. తమ గ్రామానికి రాకపోకలు సాగించేందుకు ఒక్క రహదారి ఉందని స్థానికులు చెబుతున్నారు. వర్షాల కారణంగా ఇప్పుడు అది కూడా కొట్టుకుపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.